మరి కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కరీంనగర్ ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి వెళ్తారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్తో కలిసి బండి సంజయ్ పాత బస్తీలో పర్యటించబోతున్నారు. ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆ నేతలు చేరుకోనున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధికి కరీంనగర్ నేతలు వెళ్లనున్నారు. మరి కాసేపట్లోనే భాగ్యలక్ష్మి ఆలయంలో నేతలు ప్రత్యేకమైన పూజలు చేయనున్నారు. అనంతరం లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోనున్నారు. రైట్, ఇక మరి కాసేపట్లోనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కరీంనగర్ ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి వెళ్తారు. కార్పొరేటర్, కౌన్సిలర్లతో కలిసి బండి సంజయ్ పాత బస్తీలో పర్యటిస్తారు. ముందుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆ నేతలు చేరుకుంటారు. అనంతరం బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధికి కరీంనగర్ నేతలు వెళ్లనున్నారు. మరి కాసేపట్లోనే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయనున్నారు. అనంతరం లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. కరీంనగర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరికాసేపట్లో చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించకపోతున్నారని చెప్పాలి. ముందుగా బండి సంజయ్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరుగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లు ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరికాసేపట్లోనే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ మరికాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత బండి సంజయ్తో పాటు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇద్దరు నేతృత్వంలో కరీంనగర్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా కార్పొరేటర్లంతా కూడా ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి చార్మినార్కి చేరుకుంటారు. చార్మినార్కి చేరుకున్న తర్వాత అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంకి వెళ్తారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు బండి సంజయ్కి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ ఏ విధంగా ముఖ్యంగా బీజేపీ నేతలంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం అనేది ఒక సెంటిమెంట్. ప్రధానంగా దాంట్లో బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే బండి సంజయ్ ఏ కార్యక్రమం చేపట్టినా సరే ప్రధానంగా చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే అక్కడి నుంచి ఆయన ఏ పనులైనా సరే ప్రారంభిస్తారు. ముఖ్యంగా గతంలో ఆయన బండి సంజయ్ పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా కూడా ప్రధానంగా మనం చూసుకుంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే సెంటిమెంట్ని బండి సంజయ్ ఫాలో అవుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కార్పొరేషన్ని బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అందుకే కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు అంతా కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంకి చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా మరి కాసేపట్లో అంటే 11 గంటలకు ఇక్కడ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.